హలో హలో ఓకే ఓకే. ఓం హరి ఓంకారం దత్ ఏక నిరంజన్ ఏకో నారాయణ పరబ్రహ్మణే నమః. గురుభక్తులకు మనవి, ఓంకారము 3 సార్లు చేయొచ్చు, లేకపోతే 5 సార్లు చేయొచ్చు. 3 సార్లు చేస్తే త్రిగుణాలు రహితమవుతాయి. 3 సార్లు చేస్తే ఏమవుతుంది? త్రిగుణం రహితమవుతాయి. తమో గుణం, రజోగుణం, సాత్విక గుణం. మరి 5 సార్లు చేస్తే ఏమవుతుంది? పంచభూతాలు రహితమవుతాయి. పంచభూతాలు ఆకాశం, వాయువు, అగ్ని, జలం, పృథివీ పంచభూతాలు రహితమవుతాయి. 7 సార్లు చేస్తే, ఓంకారం 7 సార్లు చేస్తే ధాతువులు రహితమవుతాయి. ధాతువులు అంటే ఏమిటంటే ఎముకలు, నరాలు, కండరాలు, రక్తము, చర్మము, తల్లివి 4, తల్లివి 3, తండ్రివి 4. ఏదేదంటే తండ్రి ఎముకలు, నరాలు, ఇంద్రియము, మెదడు, ఇవి తండ్రి వస్తువులు అన్నమాట. తల్లివి రక్తము, కండరాలు, చర్మం, ఇవి తల్లి వస్తువులు అన్నమాట. అంటే తల్లి రక్తంతో తయారైనవి 3, తండ్రి ఇంద్రియంతో తయారైనవి 4. 4 అంటే ఇది ఎముకలు, నరాలు, ఇంద్రియము, మెదడు, తెలుపు వస్తువులు. తల్లితో తయారైనవి, ప్రకృతి నుంచి తయారైనవి అతనిది పరమార్థము, ఇది ప్రకృతి. తల్లి వస్తువులతో తయారైన, రక్తంతో తయారైనవి ఏవంటే, ఒకటి రక్తం, ఒకటి కండరాలు, ఒకటి చర్మం. ఇది ధాతువులు అన్నమాట. మనం 7 సార్లు ఓంకారం ధ్యానిస్తే సప్తధాతువులు రహితమవుతాయి. ఈ సప్తధాతువులతోనే జీవునికి జన్మ హేతు అనమాట. ఇది సప్తధాతువులు కాకుండా 8 సార్లు ఓంకారం చేస్తే అష్టమదములు రహితమవుతాయి. అష్టమదములు ఏదంటే, అష్టమదములు ఏమేం మదం అంటే విద్య మదం, తపస్సు మదం, రూపమదం, చలనమదం, రాజ్యమదం, చలనమదం, రాజ్యమదం, ధనమదం, జనం ఎక్కుంటే కూడా జనమదం. ఈ అష్టమదములు, అష్టమదాలు 8 సార్లు ఓంకారం చేస్తే అష్టమదములు రహితమవుతాయి అన్నమాట. 9 సార్లు ఓంకారం ధ్యానం చేస్తే అది ఎప్పుడు పడితే అప్పుడు చేయరాదు. బరిగడుపున ఒక 3 చుక్కలు నీళ్ళు తాగాలి. ఎందుకంటే ధారణం అంటారు. ధారణం అంటే ఏంది? పేగుకు ఒక నీళ్ళు బారాలి, ఎక్కువ తాగరాదు. 3 చుక్కలు, అది ఒక ముద్ర అవుతుంది అన్నమాట. 3 చుక్కలకు ముద్ర. అప్పుడు 3 చుక్కలు నీళ్ళు దాచుకొని భూతల్లికి నమస్కారం చేసి, చేతులతోని ముఖం తుడుచుకొని, చేతులతోని తల చుట్టుగా మంచి చేతితో తుడుచుకొని ప్రదక్షిణం చేయించుకొని, చేతులతోని చప్పట్లు కొట్టాలి. ఎందుకు కొట్టాలి? భగవంతుని మేలుక చేయాలన్నమాట. చేతితోన చప్పట్లు కొట్టాలి. అట్లా 9 సార్లు
9 సార్లు మనం ఓంకారం చేస్తే నవగ్రహాలు ఆదిత్యాయ, సోమాయ, మంగళ, బుధుచ్య గురవే, శుక్ర, శనియే, రావువే, కేతువే. ఈ నవగ్రహాలు ఎప్పుడైతే మనం 9 సార్లు ఓంకారం చేస్తామో ఆ నవగ్రహాలు రహితమవుతాయి. 10 సార్లు మనము ఓంకారం చేస్తే ఏం రహితమవుతాయంటే దశనాదములు అంటే కింకిణి నాదం, వీణానాదం, వేణునాదం, జలానాదం, మేఘానాదం, మృదంగనాదం, ఘంటానాదం, ఇవి 9 నాదాలు ఉంటాయన్నమాట. ఈ 10 నాదాలు ఉంటాయన్నమాట దశనాదములు. ఈ దశనాలు ఓంకారనాదం, జూంకారనాదం. ఈ 10 నాదములు మనము ఓంకారం ఎప్పుడైతే చేస్తామో 10 నాదములు కూడా రహితమవుతాయి. ఈ 10 నాదములు రహితమైతే అప్పుడు ఏముందంటే అక్కడ ఆకాశం, గగనం, శూన్యంలో చేరుకుంటాడు జీవుడు. 10 నాదములు ఎప్పుడైతే రహితమైతే ఆకాశం, గగనం, శూన్యంలో చేరుకుంటాడు. ఈ 10 నాదములు 12 నాదములు ఎప్పుడైతే మనము ఓంకారం ఉచ్చరిస్తామో 12 నాదం 11వ నాదములు. 11వ నాదం అంటే రుద్రగణం ఉండే. ఈ రుద్రగణములో శివంశంలో 11 రూపాలు ఉంటాయి అన్నమాట. శివంశంలో 11 రూపాలు. ఆ రుద్రగణంలో 11 రూపాలు ఉంటాయి. అవి శాంతిస్తామన్నమాట. 11 సార్లు ఏకాదశి అంటే 11 సార్లు. ఈ 11 సార్లు మనం ఎప్పుడైతే ఓంకారం ఉచ్చారణ చేస్తామో ఈ రుద్రగణాలు శాంతిస్తాయి. అయితే 12 సార్లు ఓంకారం ఉచ్చారణ చేస్తామో అప్పుడు ద్వాదశి అంటారు. ద్వాదశి అంటే ఏంది? ద్వాదశి ఆదిత్యాయ అంటే నారాయణమూర్తి ఒక స్వరూపం 12 ఉంటాయండి. 12 ఆదిత్య సూర్యుడు అనమాట. ఆదిత్య అంటే సూర్యుడు, రుద్రుడు అంటే చంద్రుడు అనమాట. ఈ సూర్యునికి 12 రూపాలు ఉంటాయి. ఆ 12 రూపాలు శాంతించటానికి ద్వాదశి మంత్రము. ద్వాదశి అంటే 12 సార్లు చేస్తే అది ద్వాదశి మంత్రం. అయినాక 13వది అది ఏమిటంటే 13వది రాగదేశాలు రహితమైతే. రాగదేశాలు అంటే ఏమిటివి? రాగదేశాలు కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్య, ఈర్ష్య. కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్య, ఈర్ష్య. డంబ, దర్ప, అసూయ. డంబ, దర్ప, అసూయ. 16 డంబ, దర్ప, అసూయ. రాగదేశం, రాగము, ద్వేషం, అహంకారం, మమకారం. ఈ 13 వస్తువులు మనకి ఎప్పుడు రహితమవుతావో అప్పుడు నువ్వు సాక్షాత్ నారాయణమూర్తి అవుతావు. ఇవి 13 రాగదేశాలు. 13 సార్లు మనం ఎప్పుడైతే ఓంకారం ఉచ్చారణ చేస్తామో రాగదేశాలు రహితమవుతాయి. 14 సార్లు ఓంకారాన్ని మనం ఎప్పుడైతే ఉచ్చారణ చేస్తామో 14 సార్లు. 14 సార్లు అంటే బ్రహ్మకు